ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. కూడబలుక్కునే ఒక చిన్న ట్రిక్ ప్లే చేసి నిన్ను ట్రాప్లోకి లాగాం. అసలు ట్రిప్పు లేదు, వెకేషను లేదు. మాకసలు అలాంటి ఆలోచనే లేదు. జస్ట్ నిన్ను బోన్లో పెట్టడానికే ఇలా ట్రిప్ అని ఎరవేశాం. నిన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికే ఇలా ప్లాన్ చేశాం. ఇంక నీ చేష్టలు ఉడిగిపోయినట్టేనే. ఓ చెడుగుడాడదామని చూసావు కదా, ఇప్పుడు నీ చెప్పుతో నువ్వే కొట్టుకున్నట్టయిపోయింది. ఏదేమైనా దుష్టశక్తులు, దుర్మార్గపు ప్రయత్నాలు, నక్కజిత్తులు, నాటకాల ఎత్తులు ఎల్లకాలం పంచయ్యవే. చూడు, నీ పతనానికి నువ్వే శంకుస్థాపన చేసుకున్నావు. నిలువెత్తు గొయ్యి కాదు, అంతకంటే లోతైన గొయ్యిలోనే నిన్ను పూడ్చి పెడతామే. జాగ్రత్త. చూడు, ఇది ఫస్ట్ అటెంప్ట్. నీ పతనానికి ఇది ఆరంభం మాత్రమే. ఇంకా చాలా చాలా పతనం కావాల్సింది. పాతాళానికి దిగజారేలా చేస్తాం. ఇంక నువ్వు ఇలాగే స్టాచ్యూలో నిలబడి చూడ్డమే. నో అదర్ యాక్షన్ ప్లాన్స్. మూమెంట్స్ కానీ ఆలోచనలు కానీ అన్నీ స్తంభించిపోవాల్సిందే. గేమ్ స్టార్ట్ చేయబోయేది నేను. ఆ గేమ్లో చిక్కి విలవిల్లాడబోయేది నువ్వు. తప్పుకో. శక్తి, అసలే పిచ్చి కోపంలో ఉన్నాను. ఇప్పుడు గాని పిచ్చి కూత కూసి ఏదైనా సెటర్ వేసావంటే పీక పిసికి చంపేస్తాను. ఓకే ఓకే. మనకి రిజిస్టర్ ఆఫీస్లో ఏం పన్నానా? అది రఘు ఏదో ప్రాపర్టీ కొంటున్నాడమ్మా. అది రిజిస్టర్ చేయించుకోవడానికి విట్నెస్ సంతకం కావాలన్నాడు. రమ్మని పిలిచాడు. త్వరగానే సంతకం పెట్టేసి మనం వెళ్ళిపోదాం. రండి, పదండి. సరేరా, రండి. రాధరణి, భయపడుతున్నావు ధరణి? నేనున్నాను కదా, ఏం పర్వాలేదు. రా. ఎవరు మీరు? ఏం కావాలి? మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మేము మేజర్స్. మా ప్రేమని ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. అందుకే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాం. ఈ ఫామ్ ఫిలప్ చేయండి, అక్కడ కూర్చోండి. రాధారణి,
రోజుల్లో ఫీజు కట్టాలా? 2 రోజుల్లో డబ్బులు ఎలా అరేంజ్ చేయాలో అర్థం కావడం లేదే. ఒకదాని తర్వాత ఒకటి అన్ని టెన్షన్సే. రిలాక్స్ అవుదాం అనుకునే లోపే మళ్ళీ ఇప్పుడు ఫీజు టెన్షన్. సార్ రండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. సార్ ఏమ్మా, నీకితన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? చెప్పమ్మా, మాటలతో చెప్పు, ఇష్టమేనా? అవును, ఇష్టమేనండి. మేము ఒకరికొకరం ప్రేమించుకుంటున్నాం. చూడమ్మా, మీరిద్దరూ ప్రేమించుకున్నారు, కానీ మీ ప్రేమని ఇంట్లో వాళ్ళు కాదంటున్నారు. వాళ్లకు తెలియకుండా మీరెలా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. బాగుంది, కానీ మిమ్మల్ని ఎన్నేళ్లు పెంచినా మీ వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించారా? వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా? మీరసలు వాళ్ళ గురించి ఆలోచించారా? మీరు ఈ ఇంట్లోనే నా పక్కనే ఉన్నా మిమ్మల్ని ఎందుకు పదే పదే చూడాలనిపిస్తుంది. ఏ విషయమైనా సరే ఈ అమ్మ దగ్గర దాయాలా? భయమేం లేదు. ఏ బాధ అయినా సరే నువ్వు నాతో పంచుకోవచ్చు. ఏంటయ్యా, ఏంటిది? ఆ అమ్మాయి కన్నీళ్ళు పెట్టుకుంటుంది, నువ్వేమైనా బలవంతం చేస్తున్నావా? బ్లాక్మెయిల్ చేసి పెళ్లి కొప్పిస్తున్నావా? తానెందుకో ఈ పెళ్లి ఇష్టం లేనట్టుగా బాధపడుతున్నట్టుగా అనిపిస్తుంది. అయ్యో, అలాంటిదేం లేదు సార్. తనకి ఇష్టమే. ఇద్దరికి ఇష్టమయ్యే ఇక్కడి దాకా వచ్చాం. ధరణి, నేను నిన్నేమైనా బలవంతం చేస్తున్నానా?